ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీ పోస్టులు కలవరపెడుతున్నాయి. ఐటీడీఏలోని ఖాళీ పోస్టులతో గిరిజనులకు అభివృద్ది పథకాలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ఇన్ఛార్జీల పాలనతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. 107 పోస్టుల్లో 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఐటీడీఏ అధికారుల కొరతతో సతమతమవుతోంది. గిరిజనుల సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఈ సంస్థ ప్రాజెక్టు అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జి పాలనలో నడుస్తున్నా గిరిజనులకు అధికారులు అందుబాటులో ఉండలేని పరిస్థితి. ఇక్కడి ఐటీడీఏలో పనిచేసిన అధికారులు బదిలీ కావటం, వారి స్థానంలో కొత్త వాళ్లు రాకపోవడంతో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో అధికారికి 2-3 బాధ్యతలు అప్పగించడంతో అధికారులపై పని ఒత్తిడి పెరిగింది. పథకాల అమల్లో జాప్యం జరుగుతోంది. దీంతో ఉట్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్, నార్నూర్, సిర్పూరు, గాదిగూడ, వాంకిడి, తిర్యాణి, కెరమెరి మండలాల్లో రెవెన్యూ సమస్యల్ని పట్టించుకునే అధికారులే లేకుండా పోయారు. ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు అయిన తర్వాత ఈ యొక్క ఐటీడీఏలో పీఓ లేకపోవడం వలన ఇన్ఛార్జ్ వ్యవస్థ పాలన జరుగుతుండడం వలన ఈ యొక్క ప్రజలు కూడా దూర ప్రాంతం నుంచి అటువంటి ప్రజలు కూడా ఇక్కడ నుంచి దర్బార్కైనా వచ్చేటువంటి ప్రజలు మరలిపోవడం జరుగుతుంది. ఒక అధికారులు కూడా ఆఫీసులో ఉండడం లేదు. ఈ బైపర్గేషన్ వలన ఈ అధికారులు ఏ ఆఫీసులో పోయినా కూడా అధికారులు ఎవరు ఉండటం లేదు. ఐటీడీఏలో 107 పోస్టులకు ప్రస్తుతం 32 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏజెన్సీ విద్యాధికారి, వ్యవసాయ ప్రాజెక్ట్ అధికారి, ఉద్యానవన శాఖ అధికారి లాంటి కీలక పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. దీంట్లో సుమారు 30 వరకు శాఖలు దీని కింద పనిచేస్తున్నాయి. 107 పోస్టులు ఉండగా కేవలం ఇప్పుడు 32 మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా 75 పోస్టులలో ఈరోజు ఖాళీ ఏర్పడడం, ఏజెన్సీ డిఓ ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. రెగ్యులర్ ఐఏఎస్ ఆఫీసర్ లేకపోవడం తోటి ఈ రోజు గతంలో ఐఏఎస్ ఆఫీసర్ అధికారులు లేనప్పుడు ఏ విధంగా అయితే ఉండనో ఆ విధంగా ఈ రోజు ఐటీడీఏ పరిస్థితి మారింది. ఐటీడీఏలో ఖాళీగా ఉన్న పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఖాళీ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలంటున్నారు.